భయము లేదు. ఇంకేం లేదంట. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కాబట్టి. ఎందుకంటే మీరు బయట ఎంత కష్టపడినా మీరు సంపాదించుకోలేనిది ఆయన సన్నిధిలో అంట ఉచితముగా దేవుడు మీకు ఇచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మనకు భయము లేదు, ఎందుకు మనకు దిగులు లేదు అంటే బయట ఎంత ఇంపాసిబుల్ అని మనకు అనిపించినా కానీ ఎప్పుడైతే ఆయన మందిరములో మనం అడుగు పెడతామో ప్రతి ఒక్కటి సాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. అండ్ టుడే ఐ బిలీవ్ మీ జీవితంలో ఏదైతే ఇంపాసిబుల్ ఉందో నాకు తెలియదు కానీ మీరు ఈ రోజు ఆయన సన్నిధిలో ఉంటుండగా మీ ప్రతి ఒక్క ఇంపాసిబుల్ పాసిబుల్ అవునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. కెన్ యు ఆల్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్? కెన్ వి లిఫ్ట్ అప్ ద హోలీ నేమ్? కెన్ వి లిఫ్ట్ అప్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్? దేర్ ఇస్ నన్ లైక్ హిమ్, దేర్ ఇస్ నన్ లైక్ హిమ్. He deserves all the glory, he deserves all the praise, he deserves our worship because he is good and he loves and goes forever. Amen, amen. You all can be seated in the presence of the Lord. I believe nothing is more beautiful than to stay in the presence of the Lord. ఆయన సన్నిధిలో ఉండడం కంటే శ్రేష్టమైనది, మంచిది ఇంకా ఏమీ లేదు అని నమ్ముచున్నాను. ఈ రోజు మనం అందరం ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్యాన్ని వింటూ ఆయన పనులు ఆయన క్రియలను మనం వింటుండగా దేవుడు మనకు లాంగ్ అండ్ సాటిస్ఫైడ్ లైఫ్ని యాడ్ చేయనుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. Amen, amen. Let us all turn our Bibles to Matthew chapter 19 and let's read from verses 25 and 26. Matthew 19:25 and 26. మత్తయి సువార్త 19వ అధ్యాయం 25-26 వచనాలు. శిష్యులు ఈ మాట విని మికిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. Amen. ఆమేన్. Even before I share about this, I want to talk to you about Jeremiah. ఎప్పుడైతే ఎర్మియా ఒక కష్టమైన సిచ్యువేషన్ త్రూ ఆయన లైఫ్లో వెళ్తున్నాడో ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఈ రీతిగా ఎర్మియా అంటున్నాడంట, ప్రభా నేను ఐమ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను చాలా కష్టమైన పరిస్థితి గుండా వెళ్తున్నాను. కానీ ఎప్పుడైతే నీ వాక్యాన్ని నేను కనుగొన్నానో ఆ వాక్యాన్ని నేను భుజించాను, అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది అని అంటున్నాడంట. కొన్నిసార్లు మన జీవితంలో వెన్ థింగ్స్ డోంట్ గో రైట్, ఎప్పుడైతే మన లైఫ్లో అన్ని మనకు నచ్చినట్టు నడవనప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఏ రీతిగా ప్రోత్సహిస్తాడు అంటే ఆయన వాక్యము ద్వారా ప్రోత్సహిస్తాడు. మన జీవితంలో ఎప్పుడైతే చాలా థింగ్స్ మనల్ని అటాక్ చేస్తాయో లేకపోతే మన చుట్టూ ఎవ్రీథింగ్ ఏదో అవ్వట్లేదు అని మనకు అనిపించినప్పుడు దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడతాడు అంటే ఆయన వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఎప్పుడైతే ఒక వాక్యము విత్తబడుతుందో, ఎక్కడైతే వాక్యము విత్తబడుతుందో అక్కడ ఏమి కూడా విత్తబడుతుంది అంటే మీ సంతోషము కూడా ఆ వాక్యంలో ఉంది అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే వాక్యము విత్తబడుతుందో మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కూడా ఆ వాక్యంలోనే విత్తబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, దానికి సొల్యూషన్స్ మనం ఎక్కడ వెతుక్కోవాలి అని వాక్యం సెలవిస్తుంది అంటే ఎప్పుడైతే మీరు ఆయన వాక్యాన్ని వెతుకుతారో మీ జీవితంలో ప్రతి ఒక్క అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ అవుతాయి అంట. ఎప్పుడైతే మీరు ఆయన వాక్యాన్ని పొందుకుంటారో మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక విత్తనాన్ని మీ హృదయంలో మీరు నాటుతున్నారు అంట. ఎప్పుడైతే మీరు ఒక విత్తనాన్ని నాటుతున్నారో అది ఫలం ఇవ్వకుండా అది వేస్ట్ కాదు అని నేను నమ్ముచున్నాను. ఈవెన్ యాజ్ వీఆర్ బీయింగ్ ప్లాంటింగ్ ద సీడ్ ఆఫ్ ద వర్డ్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని మేము విత్తుతుండగా మీరు దేని కొరకు అయితే వెతుకుచున్నారో, మీరు దేని కొరకు అయితే చూస్తున్నారో అవన్నీ దేవుడు మీకు వాక్యము ద్వారా ఇచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు వాక్యము పైన మెడిటేట్ చేస్తుండగా ఆ వాక్యము మీకు సంతోషమునిచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. సో మాథ్యూ చాప్టర్ 19 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్చర్. ఒక యంగ్ రిచ్ మ్యాన్ అంట యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఈ రీతిగా మాట్లాడతారంట, ప్రభువా నేను నిత్య జీవాన్ని నొందుకోవాలంటే నేను ఏమి చేయాలి, నేను ఎటువంటి మంచి కార్యములు చేయాలి అని చెప్పి ఈ రిచ్ మ్యాన్ యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారంట. అండ్ యేసుక్రీస్తు వారి రిప్లై చాలా బాగుంటుంది. హీ సేస్ వాట్ గుడ్ అని అడుగుతారంట. ఏంటి మంచి అని అంటున్నాడు. సో దాని అర్థము ఏంటి అంటే యేసు ప్రభువారు ఆ మనిషితో ఏమంటున్నాడు అంటే నీకు నిత్య జీవము కావాలి అంటే నువ్వెంత మంచి పనులు చేసినా కానీ నిత్య జీవము నీకు రాదు అని అంటున్నాడు. నువ్వు ఎన్ని థింగ్స్ అంటే నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ నేను ఇది చేస్తున్నాను, నేను దేవుని కొరకు ఇది చేస్తున్నాను, నేను ఫాస్టింగ్ ఉంటున్నాను, నేను అన్ని 10 కమాండ్మెంట్స్ ఫాలో చేశాను. అదే రీతిగా ఇక్కడ రిచ్ మ్యాన్ కూడా అదే చేస్తున్నాడంట. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అంటున్నాడంట, ప్రభు
ప్రభా నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రంలో 10 కమాండ్మెంట్స్ నేను ఫాలో అవుతున్నాను, నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను. సో నౌ ఐ ఆమ్ అన్ ఎలిజిబుల్ పర్సన్ టు ఎంటర్ ద ఇటర్నల్ లైఫ్. ఈ నిత్య జీవము అనేది నాకు ఇవ్వు అని అంటే యేసుక్రీస్తు వారు అంటారంట, ఏది కూడా మంచిది కాదు కానీ ఒకటి మంచిది, అదేంటి అంటే యేసుక్రీస్తు వారు అని అంటున్నారంట. ద ఓన్లీ థింగ్ దట్ కెన్ లెట్ యు ఎక్స్పీరియన్స్ ఇటర్నల్ లైఫ్. మీ జీవితంలో మీకు నిత్య జీవము కావాలి అంటే మీ మంచి క్రియల వల్ల కాదంట, మీ ఆలోచన వల్ల కాదంట, లేకపోతే మీరు చదువుకున్న చదువుల వల్ల అది రాదంట. కానీ ఒక మంచి పర్సన్ వల్ల మనకు నిత్య జీవం వస్తుందంట. అదేంటి అంటే యేసుక్రీస్తు వారై ఉన్నారంట. హల్లెలూయా. సో ఈ ఎప్పుడైతే ఈ రిచ్ మ్యాన్ యేసుప్రభు వాళ్ళతో మాట్లాడతారో, యేసుప్రభు వారితో అంటారంట, యు డూ వన్ థింగ్, నువ్వుకున్న ఆస్తి అంతా నువ్వు అమ్మేసి నువ్వు వచ్చి నన్ను ఫాలో కా, అప్పుడు నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తా అంటే ఈ మనిషి చాలా అప్సెట్ అయిపోయి వెళ్ళిపోయాడు అంటే. ఎందుకంటే హీ వాజ్ అ వెరీ రిచ్ మ్యాన్, ఆయన దగ్గర చాలా ఆస్తి ఉందంట. సో హీ డెంట్ వాంట్ టు సెల్. అయితే డిసైపుల్స్ అందరు చూసి భయపడ్డారంట. అయితే డిసైపుల్స్ ఈ రీతిగా యేసుప్రభు వారితో మాట్లాడుతూ, ప్రభు మరి ఎవరికి నిత్య జీవము దొరుకుతుంది తండ్రి అంటే, యేసుప్రభు వారు ఈ రీతిగా వాళ్ళతో మాట్లాడతారంట. ఏమంటారంటే, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ మ్యాన్. ఒక మనిషి ద్వారా ఇది అసాధ్యము, కానీ దేవుని ద్వారా మాత్రము సాధ్యము అని అంటున్నాడు. హీ సేయింగ్ దట్ నువ్వెన్ని క్రియలు చేసినా, నువ్వెంత ఏది చేసినా కానీ నిత్య జీవము నీ ద్వారా నీకు దొరకదంట. కానీ నిత్య జీవం ఎందుకు దొరుకుతుంది అంటే కేవలము యేసుక్రీస్తు వారిని నమ్మిన వాళ్ళకు మాత్రమే దొరుకుతుంది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. He's saying that no matter ఎంత man effort, మనం అన్ని రిలీజియన్స్ చూసుకున్నట్లయితే కొంతమంది అంటారు మనం ఇన్ని స్టెప్స్ ఎక్కితే ఇవి చేస్తే మనకు మోక్షం వస్తుంది అంటారు. కొంతమంది అంటారు ఏవో సర్టన్ డ్రింక్స్ ఉంటాయంట, ఆ డ్రింక్ ఎప్పుడైతే వాళ్ళు తాగుతారో దే సే దట్ దే కెన్ అచీవ్ ఇటర్నల్ లైఫ్. బట్ క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ వన్ థింగ్. క్రిస్టియానిటీ మాత్రం ఏం చెప్తుంది అంటే, నీకు నిత్య జీవము కావాలి అంటే నువ్వు ఒకటి చేయాలి అంట. ఏంటి అది అంటే, ఆ సిలువను గూర్చిన వాక్యాన్ని మీరు వినాలంట. ఎప్పుడైతే మీరు సిలువను గూర్చిన వాక్యాన్ని మీరు వింటున్నారో, ఎప్పుడైతే సిలువ పైన జరిగిన కార్యమును మీరు వింటున్నారో, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, నీ డీడ్స్ వల్ల రాని ఆ ఎటర్నల్ లైఫ్ అంట యేసుక్రీస్తు వారు చేసిన పను ద్వారా మీకు ఇస్తారు అంట. ఆమేన్. And today I want to encourage somebody here. Eternal life అంటే మనము మరణించిన తర్వాత మనం పరలోకంలో ఉండడం ఇటర్నల్ లైఫ్ అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఏమంటున్నారు అంటే, ఏ రీతిగా అయితే మీరు పరలోకంలో ఉండాలో, మీరు ఎప్పుడైతే నన్ను నమ్ముతారో అదే జీవితాన్ని నేను మీకు భూమి పైన ఇస్తాను అని మనకు వాగ్దానం చేశాడు. ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముతున్నారో మీరేం చేస్తున్నారు అంటే, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ లైఫ్ దట్ ఈస్ కాల్డ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవము అనే దాంట్లోకి మీరు ఎంటర్ అవుతున్నారంట. దాని అర్థం ఏంటి అంటే, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ లైఫ్ దట్ హ్యాస్ నో డెత్. మరణము లేని జీవితంలోకి మనం ఎంటర్ అవుతున్నామంట. సిక్నెస్ లేని జీవితంలోకి మనం ఎంటర్ అవుతున్నామంట. ఎటువంటి బాధ, ఎటువంటి వేదన లేని జీవితంలోకి మనం ఎంటర్ అవుతున్నామంట. బట్ దిస్ ఇస్ నాట్ అ వన్ డే థింగ్. ఏదో మనం యేసు ప్రభు వారిని నమ్మగానే మన జీవితంలో అన్నీ మారిపోతాయని కాదు. కానీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ దట్ గాడ్ విల్ టేక్ us త్రూ. ఇది ఒక ప్రాసెస్లో దేవుడు మనల్ని తీసుకొని వెళ్తుండగా, ఎవ్రీ టైం మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా వాక్యమును మీరు ధ్యానించిన ఎడల, మీరు నేను సిలువ పైన చేసిన కార్యమును మీరు జ్ఞాపకము చేసుకున్న ఎడల, ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ విల్ టర్న్ అరౌండ్. మీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మారిపోతుంది అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈవెన్ గైస్, we are taking part in the body and the blood of Jesus. ఆయన బల్లలో మనం పాల్గొంటుండగా we have to realize, మన కార్యములు కాదు మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది, కానీ దెర్ ఇస్ ఓన్లీ వన్ గుడ్. ఒక మంచి మనిషి ఉన్నాడంట, అది యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆయన మీ కొరకు, నా కొరకు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ధారాళముగా ఇచ్చాడు అంట. సో దట్ ఎవ్రీ టైమ్ వీఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ఇట్. ఎప్పుడైతే అందులో మనం పాల్గొంటున్నామో, మనం స్పిరిచువల్ రెల్మ్లో కేకలు వేస్తున్నామంట, మరణము నా పైన ఇంకా ఉండదు, ఎందుకంటే ఇప్పుడు నేను నిత్య జీవంలో ఉన్నాను. కాబట్టి నువ్వు ఎప్పుడైతే బలలో పాల్గొంటున్నావో, నువ్వు కేకలు వేస్తున్నావంట, నో డీమన్ పవర్ కెన్ రూల్ ఓవర్ మీ, ఎందుకంటే ఇప్పుడు నేను నిత్య జీవంలో ఉన్నాను. కాబట్టి అండ్ ఈవెన్ యాజ్ వీఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, నేను ప్రార్థన చేస్తున్నాను దట్ యు విల్ అండర్స్టాండ్ వాట్ ఇటర్నల్ లైఫ్ ఇస్. చాలాసార్లు ద రీజన్ వై మనము దేవుని థింగ్స్ మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఎందుకు చెయ్యము అంటే,
బికాజ్ మనకు దేవుని గురించి థింగ్స్ తెలియవు కాబట్టి మనం చేయము. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా జనులు, వేరే జనులు కాదంట, దేవుని పిల్లలే ఎందుకు నశిస్తున్నారు అంటే నా నాలెడ్జ్ వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు నశిస్తున్నారు. అండ్ యేసుక్రీస్తు వారి గురించి మనకు తెలియాల్సింది ఒకటే ఒక నాలెడ్జ్, అదేంటి తెలుసా అండి? సిలువను గూర్చిన వార్త. ఎప్పుడైతే సిలువలో యేసు ప్రభు వారు మీ పాపమును మీ సిన్ని అన్ని తీసివేసేసి మీకు అయిన లైఫ్ని, అయిన రైచియస్నెస్ని ఇచ్చాడు అని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో, పాపము అనే డోర్ మీ జీవితం పైన క్లోజ్ అవుతుంది, సిక్నెస్ అనే డోర్ మీ జీవితం పైన క్లోజ్ అవుతుంది, డెత్ అనే డోర్ మీ జీవితం పైన క్లోజ్ అవుతుంది. యేసు క్రీస్తు వారు ఏదైతే మీ కొరకు చేశారో అది ధారాళముగా మీ జీవితం పైన ఎస్టాబ్లిష్ అవుతుంది అని నేను నమ్ముచున్నాను. ఆమేన్. అందుకే జాన్లో మనం చూసుకున్నట్లయితే ఇట్ సేస్, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించంట, ఆయన కుమారుడిని ఇచ్చాడంట. కానీ ఎవరైతే ఆయనను నమ్ముతారో వాళ్ళకు మాత్రమే నిత్య జీవాన్ని దేవుడు ఇచ్చాడంట. ఒకవేళ ఈరోజు మీరు యేసు ప్రభువాన్ని నమ్ముతున్నట్లయితే, ఈరోజు మీరు ఆయన సిలువలో చేసిన కార్యమును మీరు నమ్ముతున్నట్లయితే, ఐ ప్రే దట్ యు విల్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఇటర్నల్ లైఫ్. ఆ నిత్య జీవమును మీరు ఎక్స్పీరియన్స్ చేయునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ కొరకు ఏవైతే థింగ్స్ సిలువ పైన ఆల్రెడీ ఫినిష్ చేశాడో అవన్నీ థింగ్స్ మీ జీవితంలో మేనిఫెస్ట్ అవునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఈవెన్ యాజ్ వీఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద కమ్యూనియన్, మేబీ ఈరోజు మీరు సిక్నెస్తో బాధపడుతున్నారో, లేకపోతే మీరు ఒక కర్స్ త్రూ బాధపడుతున్నారో నాకు తెలియదు కానీ, బట్ ఈవెన్ యాజ్ యూఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ఇట్, ఐ వాంట్ యూ టు నో దట్ దెర్ ఇస్ అ డివైన్ ఎక్స్చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్.